హాయ్ అండి. ఇవాళ కీమా టమాటా కర్రీ చూపిస్తున్నానండి. సబ్జీ కుక్కర్ పెట్టుకోండి, మంచి ఆయిల్ వేసుకోండి, అన్న సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేది వేయించి అల్లం వెల్లిపాయ పచ్చిమిర్చి పసుపు వేసి మంచిగా కీమా వేసేసి వాటర్ వేసేసరికి మంచిగా నూనెలనే మగ్గనివ్వండి. మంచిగా చూడండి, మొత్తం మంచిగా మగ్గిపోతుంది. చూడండి, ఆయిల్ పైకి తెలిపోయింది, రెడ్యూస్ అయిపోయింది ఆయిల్ రెడ్యూస్ అయిపోయింది. ఇప్పుడు మంచిగా కలిపేసి ఒక చిన్న సైజ్ టమాటో, మనకి గ్రేవీ కావాలనుకుంటే 2 టమాటోస్ వేయండి. గ్రేవీ వద్దు, ఫ్రై లాగా చపాతీలకి కావాలనుకుంటే రైస్లకైనా బాగుంటుంది. నేను పెద్ద సైజ్ టమాటా వేసానండి. వేసేసి కారం ఉప్పు వేసేసి మంచిగా అటు ఇటు కలిపేసానండి. కలిపేసి ధనియాల పొడి గరం మసాలా పొడి కొంచెం చూడండి, వాటర్ రెడీ అవుతుందండి. టమాటా వేయగానే మీదకి కొంచెం మెంతి కూర వేసానండి. మెంతి కూర వేస్తే కీమా కూర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. సూపర్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసానండి. మీదకి కొత్తిమీర వేసేసి మనం కలిపే స్పూన్తో ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వాటర్ వేసేసి కుక్కర్ లిడ్ పెట్టేసేయాలండి. పెట్టేస్తే ఆయిల్ అంతా పైకి వెళ్ళి వాటర్ అంతా వెళ్ళిపోయిందండి. మంచిగా ఒకసారి ఇలా ట్రై చేస్తుందండి. మీకు అంత వాటర్ వద్దనుకుంటే కొంచెం ఫ్రై లాగా చేసేసేయండి. మంచిగా నేనైతే ఫ్రై లాగా చేశాను. చపాతీలో తినొచ్చు, పూరీలో తినొచ్చు, మంచిగా రైస్లో తినొచ్చు, బగారా